అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడటానికి నిజంగా ఆయన చేస్తున్న పనికి ఆయన పనిని ఆయన్ని చూసి ఆయన విధానం కూడా చూసి నోటుకు వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కసారి వాళ్ళ మీద ఎంత కోపం వచ్చినా సరే మనకంటూ ఒక పద్ధతి ఉంటుంది కదా అని చెప్పి ఏమీ అనలేని పరిస్థితి. నిన్న అన్నాలేజోనో వగరు ఏం చేశారంటే ఒక పాప పిక్, ఆ పిక్ కింద ఏముందంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నమెంట్ ఏదో ఉంది దాని కింద. అయితే దానికి సంబంధించి ఒక వీడియో చూసాను నేను మార్నింగ్. ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇంకో కూతురా, ఇది ఎక్కడ నాటిన విత్తనమో ఏదో ఇట్లా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు ఒక పిల్లని ఆదుకున్న వ్యక్తి, దాత, తండ్రి ఇట్లా అనుకోవాలి కానీ అసలు విత్తనాలు ఏంటి, నాటడం ఏంటి, అసలు నోరు ఉందా? అసలు ఎలా మాట్లాడతారు అసలు? చెప్పండి. అలా కావాలి అనుకుంటే ఈ రాజకీయాల్లోకి రావాలి ఆయన? చెప్పండి. ఆయనకి చూడని సుఖాలా, ఆయనకి తెలియని డబ్బా, లేకపోతే ఇంకేమిటి చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఎట్లా ఉంటుంది? అన్నాలేజనోవ్ గారు నిన్న ఇన్స్టాలో పెట్టారు ఒక ఫోటో. మరి ఆవిడ డీటెయిల్స్ అయితే చెప్పలేదు. ఇంతలోపే ఊహాగానాలు. పవన్ కళ్యాణ్ వాళ్ళ కూతురా, ఎక్కడ వేసిన విత్తనం, ఎందుకు ఈ మాటలు? ఇప్పుడు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టాలి అనుకుంటే ఎలా తిట్టాలి? వేరే ఆడపిల్ల ఇంకో ఆవిడతో ఆ విధంగా రాంగ్ రిలేషన్లో మాట్లాడుతున్నారు, ఇంకెవరో కూడా ఆమె. అసలు ఎందుకు అట్లాగా? అంత ఖాళీగా ఏం లేరు. మీరు ఇలాంటి బురదలు చల్లే ప్రయత్నాలు చేయకండి. ఆయన ఏమి అంత ఖాళీ ఏం లేరులే. కానీ ఇప్పుడు ఆయన ఒకటే మాట, నా కర్మ అట్లా ఉంది, అందుకే నేను 3 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలా అని చెప్పి నేను ఎవరికి ఏ అన్యాయము చేయలేదు అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇంకా 3 పెళ్ళిళ్ళు, ఇంకా 4 పెళ్ళిళ్ళు, ఇంకా పిల్లల, ఇంకా ఈయ పట్టుకుని బతుకుతారా? ఇక మీ జన్మంతా ఆయన మీద పడి ఈ విధంగానే ఏడుస్తారా? బుద్ధి జ్ఞానం లేదా? కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే గడ్డి తింటున్నారా? ఒకసారి చెప్పండి. గడ్డి తినేవాడు మాత్రమే ఆ వీడియో చేశాడు. తర్వాత మళ్ళీ వాడు నేను తీద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలా. తర్వాత ఏమైందో తెలీదు. తర్వాత లేదు, అది ఆవిడ పెట్టింది నిన్న, నేను తర్వాత చూద్దాంలే అనుకున్నాను కానీ ఇది అవ్వలా. సరే ఉదయం చూసేసరికి లేదు. అది అసలు ఎంత దారుణం అసలు. ఒక వ్యక్తిని మాట్లాడటానికి ఆ వ్యక్తి ప్రవర్తన బట్టైనా ఉంటుందిగా. మీకు క్వశ్చన్ చేయటానికి ఏమీ లేవు. అందువల్ల అదొక్కటి పట్టుకొని పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాల దగ్గరే బ్రతుకుతారా? ఇంకా విమర్శించే దగ్గరే ఉంటారా? పని చేస్తున్నాడు, పని చేయనివ్వండి. మీరేమి పార్టీ పరంగా వాళ్ళు బాగుపడితే మీకు ఎవ్వరు ఏమి పెట్టరు, చూడరు. అర్థమవుతుందా? ఇలాంటి కామెంట్లు దయచేసి ఆపేయండి. ఆల్రెడీ తీసుకెళ్ళి వేస్తున్నారు కదా లోపల పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళందరికీ. అది మీ దాకా రావాలా ఏంటి? అయినా చూసైనా బుద్ధి తెచ్చుకోవాలిగా. బుద్ధి రాదు మీకు ఎవ్వరికి.